హాయ్ అండి. నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగొచ్చి నేను నా డైలీ రొటీన్ మీతో షేర్ చేసుకుంటూ, అలానే మీరు కామెంట్స్‌లో కొన్ని ప్రశ్నలైతే అడిగారు కదండీ! వాటికైతే ఈరోజు సమాధానాలైతే ఇస్తాను. నేను ఆల్మోస్ట్ అందరికీ కూడా రిప్లై అయితే ఇస్తాను. కానీ ఏదో అంటే బాగా ఖాళీ లేనప్పుడు మాత్రం కుదరదేమో కానీ చాలా వరకైతే అందరికీ రిప్లై ఇస్తానండి. ఉదయం లేవగానే చేసే మొదటి మంచి పని ఏంటంటే, లేవగానే బట్టలన్నీ కూడా మడత పెట్టేసి మంచాల వెత్తి శుభ్రం చేసుకోవటమేనండి. పిల్లలనైతే నేను చివరి గదిలో వేసేస్తాను కాబట్టి, ఇంకా ఈ 2 మంచాలని కూడా ఇక్కడైతే ఇలా సెట్ చేసేసుకుంటాను. ఇంకా ఇల్లంతా కూడా సర్దేసిన తర్వాత చివరి గది నుంచి ఇంకా మొత్తం కూడా ఊడ్చుకుంటా వస్తానండి. ఎందుకంటే పొద్దున్నే మనకి పాచి వాకిలనేది ఉండకూడదు. మొత్తం కూడా శుభ్రం చేసేసుకోవాలి. ఇంకా ఇల్లంతా కూడా ముందు ఊడ్చేసిన తర్వాత బయట వాకిలైతే ఊడ్చుకుంటాను. టీవీలో అడ్వర్టైజ్మెంట్ చెప్తారు కదండీ! పిల్లల బాల్యమంతా కూడా నేల మీదే అని. మా పిల్లలు కూడా అంతేనండి. ఎక్కువగా మంచం ఉన్నా సరే నేల మీద ఇద్దరు కూడా బొర్లాడుతారు. అందుకని వాళ్ళు లేచేసరికి కొంచెం ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకుంటాను. చాలామంది ఎక్కువగా నా డైలీ రొటీన్ అయితే షేర్ చేయమని అడుగుతున్నారండి. నిజంగా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మాది పల్లెటూరు వాతావరణం. అందులోకొచ్చి పక్షుల అరుపులు గానీ, క్లైమేట్ కానీ చాలా బావుంటుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అలానే ఎంత కష్టపడిన వారైనా సరే పొద్దున్నే లేచి ఇంటి పనంతా కూడా చేసేసుకుంటారండి. అస్సలు బద్ధకించరు మెయిను. ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే ఇంట్లో పనులు చేసుకున్న తర్వాతనే పొలానికి కానివ్వండి, లేదా ఎవరైనా ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉద్యోగానికైనా వెళ్ళేది. అలానే ఎంత పనున్నా సరే పొద్దున్నే 7 గంటల్లోపే ఇంటి ముందు ముగ్గయితే పెట్టేసుకోవాలి. ముగ్గు పెట్టిన తర్వాత మన ఇంట్లో పని 10, 11 వరకు చేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ముగ్గనేది ఆ టైంకి పెట్టకూడదు కదా! ఎండ రాకముందే ముగ్గు పెట్టేయాలి కాబట్టి, నేనైతే ఇల్లంతా కూడా వాకిలి ఊడ్చేసి, బట్టలైతే నానబెట్టేసి, ఇంకా వాకిలికి నీళ్ళైతే కొట్టేస్తాను. అంటే కల్లాపులా వేసేసి ముగ్గు పెట్టేసుకుంటానండి. ఆ తర్వాత మిగతా పనైతే స్టార్ట్ చేస్తాను. నాకు వచ్చే కామెంట్స్‌లో కొన్ని కామెంట్స్ అయితే నాకు చదివేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే నన్ను ఇన్స్పిరేషన్‌గా తీసుకొని ఇంట్లో పని చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారా అనిపించిద్ది. అలాంటి కామెంట్స్ చదివేటప్పుడు నాకైతే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇంకా మంచిగా వాళ్ళకి వీడియోస్ అలాంటివి చేసి చూపించాలి. ఇంకా నా నుంచి మంచిగా నేర్చుకోవాలి అనిపించిద్ది. మనం చేసే పని మనం ఎంత ఉత్సాహంగా చేసుకుంటున్నామో అవతలి వాళ్ళు చూసేసరికి వాళ్ళకి కూడా అంతే ఉత్సాహం రావాలని నేను అనుకుంటానండి. నాకు వచ్చే కామెంట్స్‌లో కల్లా చాలా వరకు ఎక్కువగా అడిగేది మీ విలేజ్ ఏంటి సిస్టర్? మీరుండేదెక్కడ అని. విలేజ్ నేమ్ చెప్పడం కరెక్టో కాదో తెలీదండి. కానీ చాలా వరకు కామెంట్స్‌లో అయితే నేను చెప్పాను. మాదొచ్చి బాపట్ల జిల్లా. ఒకప్పుడు ప్రకాశం, ఇప్పుడైతే బాపట్ల కిందకైతే వచ్చింది. అంటే మెయిన్ బాపట్ల, చీరాల మధ్యలో అనమాట. 2 మెయిన్ సిటీస్ అనేవి మాకు అందుబాటులోనన్నట్టు. అంటే అటు ఇటు 2 కూడా మెయిన్ సిటీస్ ఉంటాయి. మధ్యలో అయితే మా విలేజ్ అనమాట. కానీ అసలు మా అత్తయ్య వాళ్ళ ఊరైతే చెరుకుపల్లి పక్కన ఆరేపల్లి. అది అసలైన సొంత ఊరు. మా అత్తయ్య వాళ్ళ ఊరు. కాకపోతే మా అత్తయ్య, మామయ్య వాళ్ళైతే చనిపోయారండి. ఆ తర్వాత ఇంకా మా వదిన, మా వారు వాళ్ళైతే ఇక్కడికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికొచ్చేసి ఈడనైతే ఉండిపోయారు. ఇంక అక్కడి నుంచి అందుకే మేము పెళ్ళైన తర్వాత కూడా ఇక్కడే స్థలం తీసుకుని ఇల్లైతే కట్టుకున్నాము. అప్పుడప్పుడు ఆరేపల్లి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాం కదండీ! చిన్న అత్తయ్య, చిన్న మామయ్య వాళ్ళని చూడటానికి వెళ్ళొస్తుంటాము. మా అసలైన అత్త, మామయ్య అయితే చనిపోయారండి. ఇప్పుడు ఉండేది చిన్న అత్తయ్య, చిన్న మామయ్య అక్కడ. అంటే ఒక కామెంట్‌లో అడిగారు కదండీ! అత్తయ్య, మామయ్య చనిపోయారన్నావు. మళ్ళీ ఇప్పుడు అత్తయ్య, మామయ్య అని పిలుస్తున్నావు కదా! మరి వాళ్ళెవరని? వాళ్ళైతే మా వారి బాబాయ్ పిన్ని. ఆళ్ళ అమ్మ, నాన్నగారు అయితే చిన్నప్పుడే చనిపోయారండి. సో, ఇదనమాట. ఇంకా నేను, మా వారు ఏం చదువుకున్నామని అడిగారు కదండీ! నేనైతే ఇంటర్మీడియేట్ వరకే చదివాను. ఇంకా మా వారొచ్చి డిగ్రీ అనమాట. సో, ఇది మేము చదువుకునేది. మేము ఇక్కడ తాతయ్య వాళ్ళకి కొంచెం దగ్గరగా ఉండాలని చెప్పి ఇంకా ఇక్కడనే స్థలం అయితే తీసుకుని ఇల్లైతే కట్టుకోవడం అయితే జరిగింది. చాలామంది నన్ను ఇంత చిన్న వయసులోనే అంత మెచ్యూరిటీగా మాట్లాడుతున్నావు, ఏం చదువుకున్నావమ్మా అని అడిగారు కదండీ! నిజానికి నేను చదువుకునేది ఏది కూడా దీనికి సంబంధం లేదు. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం అటువంటిది. ఎక్కువగా 1 ఇయర్ అయితే నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాను. అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో అయితే నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచే వెళ్ళేదాన్ని కాలేజ్‌కి. సో, అలా అమ్మమ్మ, నేను, తాతయ్య మేము ముగ్గురమే. అలా నాకు అమ్మమ్మ చేసే పని గానీ, ఇంటి శుభ్రత గానీ అన్నీ కూడా నాకు అలవాటయ్యాయి. ఎందుకంటే నేను కూడా హాస్టల్‌లోనే చదువుకున్నాను కదా! 7 ఇయర్స్ అయితే నేను హాస్టల్‌లోనే చదువుకున్నాను. కానీ నాకు ఇంటి పని, వంట పని కొంచెం కొంచెం తెలుసు అప్పటికే.
అమ్మమ్మ దగ్గర 1 ఇయర్ ఉన్నప్పటి నుంచి ఇంకా ఎలా అయితే ఉండాలి ఒక ఆడపిల్ల అనేదైతే అప్పుడైతే తెలుసుకున్నాను. నాకు పొలం పని కూడా మా అమ్మమ్మే అలవాటు చేసింది. ఎందుకంటే అప్పటి వరకు నాకు పొలం పని కూడా రాదు. ఎండలోకెళ్తే కందిపోతానని చెప్పి మా అమ్మ అయితే అసలు నన్ను పొలానికే తీసుకెళ్ళేది కాదు. కానీ మా అమ్మమ్మ మాత్రం ఎప్పుడూ అంటూ ఉండేది, "ఉద్యోగం చేసిన మొగుడే వస్తాడని ఏముంది, వ్యవసాయం చేసేవాడొస్తే ఏం చేస్తావని." సో, అలా అయితే ఎంబట తీసుకెళ్ళి కొంచెం కొంచెం ఎండలో పని చేయడం అలా కొంచెం కొంచెం అలవాటు చేసింది. ఇంకా ఇక్కడైతే ఇప్పుడు అంటే పెళ్ళైన తర్వాత నాకదైతే పూర్తిగా అలవాటయిపోయింది. మా వారు కూడా ఫస్ట్‌లో జాబే చేసేవారండి. తర్వాత నెమ్మదిగా వ్యవసాయం అయితే మొదలుపెట్టాము. ఇంకా 2 కూడా అవ్వట్లేదని చెప్పి జాబ్ అయితే వదిలేసుకున్నారు. ఇంకా పూర్తిగా వ్యవసాయం అయితే చేసుకుంటున్నాము. చాలామందైతే నన్ను ఈ కలర్సు అలానే ఈ ముగ్గు పిండి కావాలి సిస్టర్ మాకు పంపిస్తారా అని అయితే అడుగుతున్నారండి. ఇంకా మనీ కూడా ఇస్తామంటున్నారు. కాకపోతే ఏంటంటే నేనెప్పుడు కూడా అంటే ఎలా పంపించాలి ఏటనేది నాకు పెద్దగా తెలీదు. కానీ మీకు గట్టిగా ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం నాకు ఇప్పుడు కామెంట్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మందైతే నేను వాటి గురించి అయితే కనుక్కుంటాను. అలానే కాస్ట్ అయన్నీ కూడా నేను మీతో ఇంకో వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. చాలామందికి ఇటువంటి ముగ్గు అలానే కలర్స్ అయితే దొరకట్లేదంట. అందుకని నాకు కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి ఇలా కావాలని. ఇంకా మీలో కూడా ఎవరికైనా ఇలా తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను కొరియర్ గురించి కనుక్కొని మీకు ఏదో ఒకటైతే చెప్తాను. ఎందుకంటే మాకు ఇక్కడ చుట్టూ పల్లెటూర్లు కాబట్టి ఇలాంటి ముగ్గు అంతా కూడా మాకు అవైలబుల్‌గానే ఉండిద్ది. కానీ కొన్ని సిటీస్‌కి అయితే అమ్మరు కదా! అలానే ఈ ముగ్గు ఏంటంటే మనకి మామూలుగా మనం రంగులు వేస్తే అసలు 2, 3 రోజులు, వారం రోజులైనా సరే అసలు పోదు. కానీ ఇవి అలా కాదు. వేయటము ఈజీనే అలానే చాలా తేలికగా అయితే మనం తుడిచేసుకోవచ్చు. ఇది ఒక ఇసుక మాదిరిగా ఉండిద్ది. మనం డైలీ పెట్టుకోవచ్చనమాట. ముగ్గు రంగులు కూడా నిండుగా వేయక్కర్లేదు. పైన వేసినా సరే మంచి అందమైతే వస్తుంది. కానీ మామూలుగా అంటే నార్మల్‌గా కలర్స్ ఉంటాయి కదా! వాటితో అయితే కొంచెం కష్టం. కానీ ఇవి చాలా బావుంటాయి. అందుకే మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చెప్పండి. ఇంకా దాన్ని బట్టయితే నేను మీకు ఏదో ఒకటి చెప్తాను. అంటే కొంచెం ఎక్కువ మందయితే నాకు కూడా తీసుకోవటానికి అలానే కొరియర్ చేయడానికి కొంచెం ఈజీగా ఉండిద్ది. అంటే మరీ ఇద్దరు, ముగ్గురు కాకుండా. సో, అందుకనమాట. ఇదొకటైతే అర్థం చేసుకోండి. అంతే మళ్ళీ అడిగాము ఏమీ చెప్పలేదని మాత్రం అనకండి. నిజానికి ఇదే ముగ్గు పిండి మా అమ్మ వాళ్ళ ఊరు కూడా పల్లెటూరే కదా! అయినా సరే అక్కడ అంతగా దొరకదు. చాలా కాస్ట్ ఎక్కువ పడిద్ది. నేను ప్రతి సంక్రాంతికి కూడా ఇక్కడి నుంచయితే అమ్మ వాళ్ళకి పంపిస్తాను. ఇంకా మా బజార్‌లోనే అక్కడ అమ్మ వాళ్ళ బజార్‌లో ఉంటారు కదా! వాళ్ళు కూడా నాకైతే ఫోన్ చేసి ఇలా కలర్స్ కావాలి అని చెప్తూ ఉండేవారు. ఇంకా వాళ్ళకి కూడా నేను 1 ఇయర్ అయితే తీసుకువెళ్ళాను. కానీ ఆ తర్వాత నుంచి అవి చాలా వెయిట్ ఉంటాయన్నమాట. సో, అందువల్ల ఎక్కువగా అయితే తీసుకెళ్ళలేకపోయా. కానీ ఒక సంవత్సరం అయితే మాత్రం కొంతమందికైతే తీసుకెళ్ళి ఇచ్చాను. ఎందుకంటే ఇక్కడ ముగ్గు అనేది చాలా బావుంటుంది. రంగులు కూడా బావుంటాయి. మంచి క్వాలిటీగా ఉంటాయిలెండి. ఎక్కువగా అయితే న్యూ ఇయర్ టైంకి అయితే అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఎక్కువగా రంగులు అడిగేవారు. అలానే తర్వాత నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కూడా అడగడం మొదలుపెట్టారు. కానీ ఇక్కడి నుంచి వెయిట్ ఎక్కువని చెప్పాను కదా! అందువలన అయితే తీసుకువెళ్ళడానికైతే కుదరలేదు. కానీ ఒక్కసారి అలవాటు పడ్డారంటే మాత్రం ఇంకా అదే ముగ్గు కావాలంటారు. అందుకేనండి ఒకవేళ మీలో ఎక్కువ మంది కావాలనుకుంటే నేను గోతా లెక్కనైతే తీసుకొచ్చుకుంటా. మరీ తక్కువ మందికైతే నాకు కూడా డబ్బులు వృధా తప్ప ఏమీ ఉండదు. ఒకవేళ ఎక్కువ మంది కావాలన్నారంటే గోతా లెక్కన తెచ్చుకున్నా సరే నాకు కొంచెం అంటే మిగలకుండా అమ్ముడుపోయినట్టు ఉండిద్ది కదా! సో, అందుకనమాట. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. ఈ మధ్య అయితే చాలా కామెంట్స్ అయితే ఈ ముగ్గు పిండి అలానే కలర్స్ మీదే వచ్చాయండి. సో, అందుకు నేను మీతో అయితే ఈ ఆలోచన అయితే నాకొచ్చింది. అందుకే షేర్ చేసుకున్నాను. ఇంకా మీకేమనిపించినా సరే తప్పుగా అయితే అనుకోకండి. ఎందుకంటే నేను చెప్పాల్సిందైతే చెప్పాను. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది మీ ఇష్టం. ఏం ఫోర్స్ అయితే లేదు. ఇంకా మన టాపిక్‌లోకొస్తే నేను ఎడిటింగ్ చేసే యాప్స్ గురించి అడుగుతున్నారు కదండీ! నేను ఎడిటింగ్ చేసే యాప్స్ అయితే ఇన్‌షాట్ ఫస్ట్ అయితే విఎన్‌లో చేశానులెండి. కానీ విఎన్ అనేది మనీ పే చేయాలి తర్వాత. అందుకని ఇంకా నేను విఎన్ అయితే ఓన్లీ షార్ట్ వీడియోస్‌కి మాత్రమే యూజ్ చేస్తాను. ఇంకా లాంగ్ వీడియోస్‌కొస్తే ఇన్‌షాట్ యాప్‌లో అయితే చేస్తాను. ఇంకా థంబ్‌నెయిల్ అయితే నేను పిక్సెల్ ల్యాబ్‌లో చేస్తానండి. ఇవన్నీ కూడా నేను నా శాలరీ వీడియోలో అయితే షేర్ చేశాను. అంటే యూట్యూబ్ పేమెంట్ వీడియోలో అయితే షేర్ చేశాను మొత్తం. ఆ వీడియో చూసారంటే కొత్తగా ఎవరు ఛానల్ స్టార్ట్ చేసినా సరే ఒక అవగాహన అనేది వస్తుంది. మళ్ళీ నేను ఇంకా ఇప్పుడైతే చాలామంది ఆ వీడియో చూడని వాళ్ళైతే నాకు కామెంట్స్‌లో ఎక్కువగా ఇవి అడుగుతున్నారు. అందుకని నేను ఇప్పుడైతే వాటిని చెప్తున్నాను. నేను యూజ్ చేసే యాప్స్ అయితే ఇవే. అలానే ట్రైపాడ్ వచ్చి నేను రింగ్ లైట్ అయితే యూజ్ చేస్తాను.
మైక్ అవేమి కూడా నేను యూజ్ చేయనండి. మైక్ అయితే అస్సలు యూజ్ చేయను. నార్మల్‌గానే నేను వాయిస్ అయితే ఇచ్చుకుంటా. అలానే ఛానెలు మోనిటైజేషన్ కూడా అయిపోయిందండి. ఇంకా నేను రింగ్ లైట్ ఎక్కడ తీసుకున్నానని అడిగారు కదా! రింగ్ లైట్ వచ్చి నేను మీషోలో అయితే తీసుకున్నాను. నాకు 600 అయితే పడింది. నేను ఛానెల్ కోసం యూజ్ చేసేవి ఒక్క రింగ్ లైటు, ఫోను ఈ రెండేనండి. చాలా వరకైతే నేను మీరడిగే ప్రశ్నలకైతే సమాధానం చెప్పాను. ఇంకా ఏమైనా గుర్తులేకపోతే మాత్రం ఇంక లేదు. కానీ చాలా వరకు నేను కామెంట్స్‌లోనే రిప్లై అయితే ఇస్తాను. కానీ ఇలా వీడియో చేసినట్టయితే అందరికీ తెలిసిద్ది కదా! అని అయితే చెప్తున్నాను. ఎందుకంటే అందరూ ప్రతి అంటే పెట్టిన కామెంటే పద్దాక పెడుతున్నారనమాట. సో, అందుకు మీరడిగే ప్రశ్నలకి చాలా వరకైతే సమాధానం అయితే ఇచ్చాను. ఇంకా ఏమైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అలానే మాది లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ సిస్టర్. అంత దూరం ఎలా వచ్చారు రిలేటివ్స్ ఇవన్నీ కూడా అడిగారు చాలామంది. ఇంకా వీటికైతే నేను ఇంకో వీడియోలో అయితే మీకు సమాధానం అయితే తప్పకుండా ఇస్తాను. ఇప్పటికే వీడియో కొంచెం బాగా లాగ్ ఎక్కువైపోయింది కదా! ఇంకో వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఈరోజైతే ముందుగా ఇంటి పనులన్నీ కూడా చేసేసుకుంటున్నానండి. తర్వాత తీరిగ్గా వంట చేసుకుందామని. ఇంకా పిల్లలకైతే టిఫిన్ పెట్టేశాను. అందుకే కొంచెం చిన్నగా వంట అయితే చేసుకుందామని ముందు ఇంటి పనంతా కూడా చేసేస్తున్నాను. ఎండొచ్చిందంటే ఇంక ఇక్కడ చేయలేమని చెప్పాను కదా! అసలే మాకు ఎండలు చాలా గట్టిగా ఉన్నాయి. అసలు బయటకి కూడా వెళ్ళలేకపోతున్నాము. ఎవరైనా సరే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మాత్రం తప్పకుండా చెయ్యండి. కాకపోతే ఏంటంటే కొంచెం ఓపికగా, నమ్మకంగా మొదలుపెట్టండి. తర్వాత సక్సెస్ వస్తుంది. మంచి కంటెంట్ చూసుకోండి. ఎందుకంటే చాలామంది నన్ను ఛానల్ పెడుతున్నాను సిస్టర్ కొంచెం సజెషన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. కానీ ఎవ్వరు కూడా ఒకళ్ళు చెప్పరనమాట. మనమే తెలుసుకోవాలి. చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి కదా! నేను చాలా వరకు రిప్లై అయితే ఇస్తాను. కానీ దగ్గరుండి చెప్పలేను కదా! అదే మనం టెక్ ఛానల్స్‌ని ఫాలో అయ్యామంటే మనకి అన్నీ కూడా డీటెయిల్డ్‌గా అందులో అయితే చెప్తారు. అలా ముందు ఛానల్ గురించి తెలుసుకొని తర్వాత అయితే స్టార్ట్ చేయండి. నేనైతే ఇదే చెప్తాను. ముందు ఛానల్ గురించి, యూట్యూబ్ గురించి తెలుసుకోండి. రూల్స్ గట్రా ఉంటాయి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే ఛానల్ అయితే స్టార్ట్ చేయండి. ఆ తర్వాత మనకి ఒకరు చెప్పక్కర్లేదు. ఆటోమేటిక్‌గా మనకే అర్థమైపోతుంది. సో, ఇదనమాట. ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తే మాత్రం బెస్ట్ ఆఫ్ లక్ అండి. మంచిగా ఓపికగా చేసుకోండి. మనీ అయితే ఖచ్చితంగా వస్తుంది. బట్టలైతే ఉతికేసి ఆరబెట్టేసానండి. బట్టలు ఉతికేసానంటే చాలా వరకు నాకు పనంతా అయిపోయినంత రిలీఫ్‌గా ఉండిద్ది. ఇంకా తర్వాత ఇవన్నీ కూడా చిన్న చిన్న పనుల్లాగా అనిపిస్తాయి. కానీ బట్టలు ఉతకడం మాత్రం కొంచెం పెద్ద పనిలాగా అనిపించిద్ది. ఇంకా బట్టలు ఉతికానంటే మాత్రం ఇవన్నీ కూడా చకచకా చేసేసుకుంటాను. పొద్దున్నే లేవగానే కల్లాపు వేసి ఇంటి ముందు మంచిగా ముగ్గు పెట్టి పసుపు, కుంకుమ కలర్స్ ఏసానంటే ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చేసిద్దండి. ఆ తర్వాత మిగతా పనులన్నీ కూడా ఎంత టైం అయినా పర్వాలేదులే చేసుకోవచ్చు అన్నట్టు అయితే అయిపోయిద్ది. అదే ముందు పనులన్నీ చేసి చివరిలో ముగ్గు పెట్టానంటే మాత్రం ఏదో తెలియని డిస్టర్బ్ వచ్చేసిద్ది. ఎందుకంటే పొద్దున్నే లేవగానే వాకిలి ఊడ్చేసి ముగ్గు పెట్టేసుకోవటం చాలా మంచిది. మనకి కూడా కొంచెం చూడటానికి కూడా చాలా బాగుంటుంది. చుట్టూ చూసే వాళ్ళకి కూడా నచ్చుతుంది. గిన్నెలు కడగడం పూర్తయిపోయిన తర్వాత ఆ ప్లేస్ అంతా కూడా శుభ్రంగా కడిగేసుకుంటానండి. కాసేపటికే ఎండకి ఆరిపోతుంది. ఆ తర్వాత ఇంకా నాకు నీళ్ళతో ఒక 2, 3 బకెట్లు ఉంచేసి మిగతావన్నీ కూడా ఇదిగో ఈ విధంగా అయితే కాలేసేస్తాను. ఇదిగోండి మొత్తం పని అంతా కూడా అయిపోయింది. ఇక్కడి నుంచి అయితే చిన్నగా వంట అయితే స్టార్ట్ చేయాలి. ఏమైనా టిఫిన్ చేసి. సో, మొత్తానికి పనంతా కూడా అయింది. మా బుడ్డదాన్నేమో వాళ్ళ నాన్నమ్మ చూడండి వెనకాల ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటికి. ఎక్కువగా వాళ్ళిద్దరికీ బాండింగ్ చాలా బాగుంటుంది. ఇంకా ఇల్లంతా కూడా తడిగుడ్డైతే అదే మాప్ పెట్టేశాను. సో, మొత్తానికి ఇదిగోండి పని అయితే ఈ విధంగా అయితే ఈరోజు కంప్లీట్ అయింది. అలానే మీరు అడిగిన ప్రశ్నలకు కూడా నేను సమాధానం అయితే చెప్పాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లు చేయండి. అలానే ముగ్గు గురించి అయితే మర్చిపోకండి. అలానే ఇంకో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. ధన్యవాదాలు.